అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజైతే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ మనం చూసుకుంటే ఏదైతే మనకు ఈవినింగ్ అప్డేట్ ఏముందో చూసుకుందాం. మనం మార్నింగ్ అప్డేట్ అయితే పెట్టేసిన, మన ఈవినింగ్ అప్డేట్ ఏముందో చూసుకుందాం. మనకి ఏదైతే పైన సర్పాలు ఉన్నాయో, వినాయకుని బ్యాక్ సైడ్ ఏదైతే సర్పాలు ఉన్నాయో ఆ సర్పాలు సెకండ్ కోటింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే. అదేవిధంగా మనకు ఏదైతే కిరీటం ఉందో కిరీటం కిలో మనకు తొండం నుంచి మనకు ఏదైతే బాడీ వరకు ఉందో బాడీ వరకు అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏదైతే త్రిమూర్తులు ఉన్నారో త్రిమూర్తులుగా మొత్తం ఫేస్ కట్కి అయితే ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది, సెకండ్ కోటింగ్లో అయిపోయింది. అండ్ థర్డ్ కోటింగ్ అయితే ఇంకా మిగిలి ఉంది. మనకు దూరం నుంచి కాబట్టి మనకైతే ఫినిషింగ్ దగ్గర కనబడుతుంది చూడండి. మనకి అదేవిధంగా యువతల అమ్మవార్లు ఏదైతే ఉన్నాయో అమ్మవార్లకి మనకు ఫినిషింగ్ వరకు అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు తొండం నుంచి మనకు కింద ఏదైతే మనకు లడ్డు చేతి ఉందో లడ్డు చేతుల వరకు అయితే ఇంకా ఫినిషింగ్ అయితే నడుస్తుంది. సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. మనకి ఇంకా థర్డ్ కోటింగ్ అయితే మొత్తం వినాయకుని మొత్తం కానీ థర్డ్ కోటింగ్ అయితే ఉంది. మనకు అదేవిధంగా చూడండి, ఇక్కడ ఏదైతే మనకు బెల్ట్ భాగం ఉందో బెల్ట్ కానీ మనకు ఏదైతే స్వామివారి బొజ్జ కానీ ఛాతి కానీ అదైతే మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మనకు పేస్టింగ్ అయితే వేస్తుంది చూడండి సెకండ్ కోటింగ్. అండ్ మనకైతే అస్తం చేతి ఉందో అస్తం చేతికి ఇలా సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు లడ్డు చేతికి ఇలా మన లడ్డు చేతికి అయితే ఇంకా ఏం ఫినిషింగ్ అయితే తిరగలేదు, అది లడ్డుకి అయితే వేస్తారు చూడండి, లడ్డు వరకు అయితే వేస్తారు. అదేవిధంగా మనకి ఏదైతే ఏమంటారు 14 చేతులు ఉన్నాయి కదా, చేతుల వరకు అయితే మనకు సైడ్స్ కానీ మనకి ఏదైతే చేతుల వరకు అయితే ఉందో ఆ చేతుల వరకు మొత్తం ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ మధ్యలో ఉంది అది. అదేవిధంగా మనకు కింద వరకు చూస్తే కింద వరకు అవుట్పుట్ వినాయకుడు అవుట్పుట్ చూడండి, మొత్తం వినాయకుడు అవుట్పుట్ మాత్రం మొత్తంకి అయితే వచ్చేసింది. అన్నిటికని అయితే పెట్టేసారు. చూసుకుంటే క్లైమేట్కి ఈరోజు చాలా బాగుంది. క్రౌడ్ చూడండి, క్రౌడ్ యూట్యూబర్లు కానీ గణేశం చూడడానికి చాలా మంది అయితే వచ్చేసారు. గణేశం దగ్గర అప్డేట్ ఏంది, మనకు ముందరకు వెళ్ళి చూద్దాం అంటే ముందర పాటలు పెట్టింది కాబట్టి కాపరేట్ పడతామని ఈయనైతే ఉన్నాం. అదేవిధంగా మనకు ఏదైతే గణేశం కళ్ళు ఉన్నాయో చూడండి, కళ్ళు కానీ బొమ్మలు కానీ మొత్తం ఫినిషింగ్ చూడండి ఎట్లుందో. మనకి పొద్దుగాలు చూపించాను కదా, పొద్దుగాల్లో మనకు ఏదైతే హనుమాన్ ఉన్నాడో ఆ హనుమాన్కి ఎట్లా ఫినిషింగ్ చేసారో మన వినాయకునిలో అలా ఫినిషింగ్ చేస్తారు. అవి హనుమాన్ ఇంకోసారి వెళ్ళి చూపిస్తాను మీకు, హనుమాన్ ఎలా రెడీ ఉందో మొత్తం ఎంత వేసారో ఏం లేదో మొత్తం చూపిస్తాను నేనైతే. అదేవిధంగా మనకు లడ్డు చేతి ఉందో లడ్డు చేతుకు కొంచెం ఏల్స్ సరిగ్గా లేవు, పెద్ద ఏళ్ళు మనకు తంబేలు కానీ మిగతా ఏల్స్ ఉన్నాయి కదా, ఏళ్ళు అయితే చూడండి ఇంకా పని నడుస్తుంది. చూసుకోవచ్చు ఒక అన్న చేతునైతే దిద్దుతున్నాడు. అదేవిధంగా మనకు అస్తం చేతుకిలా సెకండ్ కోటింగ్ ఫినిషింగ్ వరకు అయితే అయిపోయింది చూడండి, నార్మల్ ఫినిషింగ్. వినాయకుడు టోటల్ వచ్చేసి ఇది. అదేవిధంగా మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇంకా మార్నింగ్ అప్డేటే ఉంది, ఈవినింగ్ అప్డేట్ ఇంకా ఏం లేదు. అదేవిధంగా మనకు ఏదైతే మనకు రామ్లాల్ అండ్ రాహుకేతు ఇది కూడా మనకు స్వామివారి ఎలుక కానీ అదేవిధంగా మనకు స్వామివారి పాదాలు కాదు ఇంకేమైతే ఏం జరగలేదు. మనకి ఏదైతే మనకు మిడిల్ ఛాతి భాగం కానీ మన బొజ్జ భాగం కానీ ఆడే జరుగుతుంది వరకు అయితే. ఆడ మనకు సర్పాలు ఏదైతే సర్పాలు ఉన్నాయో 7 సర్పాలకైతే జరుగుతున్నాయి. మనకు అదేవిధంగా ఇంకా వచ్చేసి మనకు ఏదైతే వినాయకుని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్కి కూడా మనకు మట్టి అయితే పెట్టేసింది చూడండి. బ్యాక్ సైడ్ పూర్తిగా పైన వరకు ఏం పెట్టలేదు, ఓన్లీ మిడిల్ నుంచి కింద భాగం వరకే పెట్టేసి. అదేవిధంగా మనకి ఇక్కడ హనుమాన్ని తయారు చేసారు, ఎంత ఫినిషింగ్ వరకు అయిపోయింది పూర్తిగా మొత్తం ఫినిషింగ్ వరకు అయితే ఎట్లా చేసారు చూడండి, ఎగ్జామ్ చేసారు. అదే మనకు గద్ద కానీ గద పట్టుకొని మనకు ఫినిషింగ్ చూడండి. ఇది మనకి ఇట్లా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ మనకు వినాయకుని బ్యాక్ సైడ్ పూర్తి ఫినిషింగ్ ఎగ్జామ్ చేసారు. మనకి ఇది హనుమాన్ వచ్చేసి వేరే వాళ్ళకంట బాగా చేసారు.
ఇది టోటల్ అప్డేట్. చాలా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.